సో గాయస్, సో ఈరోజు నేను హైదరాబాద్ నుంచి తమిళనాడులో ఉన్న తిరువనమలైకి వెళ్తున్నా కార్లో. సో 11:44 అవుతుంది అండ్ ఇప్పుడే ఫుల్ ట్యాంక్ చేయించిన. సో చూడాలి ఎంత వస్తుందో మైలేజ్. అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరు ఉన్నారు. సో ఇప్పుడే పూజ కూడా అయిపోయింది. ఇప్పుడే ఉప్పల్ నుంచి స్టార్ట్ అవుతున్నా. చూడాలి ఎంత టైం అవుతుందో. లెట్స్ స్టార్ట్. సో ఇప్పుడే కిలోమీటర్స్ని జీరో చేసిన. ఇది ఉప్పల్ రింగ్ రోడ్, ఉప్పల్ మెట్రో స్టేషన్ ఇది. సో ఉప్పల్ దగ్గర నుంచి కౌంట్ చేద్దాం అనుకున్నా, అందుకనే జీరో పెట్టిన. చూద్దాం లెట్స్ ఎన్ని కిలోమీటర్స్ వస్తుందో. ఈ బ్రిడ్జ్ ఇది మన మందమల్ల దాటిన తర్వాత కొత్తగా ఓసీ హాస్పిటల్ దగ్గర చాలా బాగుంది. కాకపోతే వన్ వేనే అటు నుంచి వచ్చేదే. సో రైట్ నో నేను ఇప్పుడు బ్రిడ్జ్ దగ్గర ఉన్నా. టైం 1:20 అవుతుంది. షాద్ నగర్ టోల్ గేట్ దగ్గర ఉన్నాం. ఫస్ట్ టోల్ గేట్ కొంచెం స్లోగానే వస్తున్నా, 60 km/h అట్లా వస్తున్నా. ఇప్పుడు ఫస్ట్ టోల్ గేట్ క్రాస్ చేస్తున్నాం. గేట్ నెంబర్ 2 జస్ట్ ఇప్పుడే రీచ్ అయ్యాము. ఆ 3:22 అవుతుంది టైం. ఇప్పుడు కృష్ణా రివర్ మీద ఉన్న బీచ్పల్లి. ఇక్కడ హనుమాన్ టెంపుల్ ఫేమస్, ఇది అందరికి తెలిసిందే. సో ఇంకొక 50 km ఉంది కర్నూల్, అక్కడ ఒక హాల్ట్ ఇస్తా. టైం ఆల్మోస్ట్ 4. సో థర్డ్ టోల్ గేట్ దగ్గరకు వచ్చేసాం, కర్నూలు దగ్గర. కర్నూలు దగ్గర టోల్ గేట్ ఇది. జస్ట్ ఇక్కడ టీ బ్రేక్ ఇచ్చిన, కార్ ఇక్కడ ఆపుకున్నా. వర్మ బాటిల్కి నీళ్ళు పడుతుండే, క్యాన్ తీసుకొచ్చినాం, వాటర్ క్యాన్. బాబు నిద్రపోతున్నాడు. సో ఇది ఎక్స్ప్రెస్, రాయలసీమ ఎక్స్ప్రెస్ వే మీద ఫస్ట్ టోల్ గేట్. మనకు ఓవరాల్గా 4th అనుకుంటా. 4th. టైం 5:42 అవుతుంది. జస్ట్ ఇప్పుడే సన్ రైజ్ వ్యూ చూడండి. జస్ట్ ఇంకో టోల్ గేట్ ఎక్స్ప్రెస్ వే మీద. టోటల్గా మనకి 5th. సో మంచి క్లైమేట్. సో ఎర్లీ మార్నింగ్ అవుతుంది. వీళ్ళ కార్లో ఇంకా పడుకునే ఉన్నారు నైట్ నుంచి. అసలు మంచి సన్సెట్, సన్ రైజ్ అంటే కూడా అసలు క్లైమేట్ అయితే చాలా బాగుంది. ఆల్మోస్ట్ నంద్యాల క్రాస్ అయిపోయినాము, ఎక్స్ప్రెస్ వే మీద వెళ్తున్నాము. సో టైం ఏమో 5:45 అవుతుంది. సో వ్యూ చాలా బాగుంది. వ్యూ ఎంజాయ్ చేస్తే అట్లా వెళ్తున్నాం. టైం 6 అవుతుంది. జస్ట్ ఒక చిన్న బ్రేక్. సో ఇక్కడ హాల్ట్ తీసుకున్నాం. మా వాళ్ళు బ్రష్ చేస్తున్నారు. సో బ్రష్కి అయిపోగానే జస్ట్ వాటర్ క్యాన్ తెచ్చుకున్నాం. వాటర్ ఎప్పుడు కావాలంటే అప్పుడు ఫిల్ చేసుకుంటున్నాం. బాబు ఇప్పుడే లేచిండు. బేటా ఇప్పుడే లేచిండు, వాకింగ్ చేస్తాడంట రోడ్ పైన. వారు వాటర్ ఫిల్ చేస్తుండు. సో ఇంకొక హాల్ట్ తీసుకున్నాము. కాసేపు రాగానే కార్ వెనకలు ఉంది. సో నేను బాబు ఇట్లా నిల్చున్నాం. జస్ట్ ఒక 5 minutesకి మళ్ళీ వెంటనే బయలుదేరుతాం. ఇంతకుముందు హాల్ట్ తీసుకొని బ్రష్ చేసినాం కదా, దానికి ఒక ½ an hour ముందుకు వచ్చి మళ్ళీ ఒకసారి తీసుకున్నాం. టైం ఇప్పుడు 7 అవుతుంది. లెట్స్ సీ. టైం 7:20 అవుతుంది. సో హియర్ వి గో ఫర్ వన్ మోర్ టోల్ గేట్. ఇది ఈ ఎక్స్ప్రెస్ వే మీద 3వది. మనకు టోటల్గా 6th అనమాట. సో ఇది కడప వరకు, ఐ థింక్ ఇదే లాస్ట్ అనుకుంటా. లెట్స్ సీ కడప వరకు. టైం 8 వస్తుంది. సో బ్రేక్ఫాస్ట్ కోసం ఆపినాం. హియర్ వి గో పులిహోర అండ్ వడలు ఫర్ బ్రేక్ఫాస్ట్. సో కార్ ఇక్కడ దగ్గర మధ్యలో ఆపుకొని బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాం. ఇది
ఇది అయిపోగానే మళ్ళీ బయలుదేరు. గైస్ ఇది కడప నుంచి రాయచోటి అండ్ రాయచోటి నుంచి చిత్తూరు వెళ్ళే రూటు. ఇదంతా ఘాట్ సెక్షన్ చూడండి ఎట్లుంది. మనకి ఇది రాదు, మనము కడప నుంచి రాజంపేట, కోడూరు, రేణిగుంట వెళ్ళేటప్పుడు రాదు. సో ఇక్కడ లొకేషన్స్ కూడా చాలా బాగున్నాయి. చిన్న ఘాటే, పెద్ద ఘాటేం కాదు. ఒక 3-4 మలుపులు ఉన్నాయి అంతే. టైం వచ్చి 10:30 అవుతుంది. చిత్తూరుకి ఒక 70 కిలోమీటర్స్ ఉంది ఇంకా. సో జస్ట్ ఇట్లా చెట్టు కింద మంచిగా ఆపుకున్నాం. మంచి లొకేషన్స్ ఉన్నాయి. ఇక్కడ ఒక మామిడి చెట్టు ఉంది, దీనికి ఒక కాయలు ఉన్నాయి. సో ఈ కాయల్ని దొంగలించాలని ట్రై చేస్తున్నాం. ఇదేమో హైవే, ఇది చిత్తూరు హైవే. సో ఇక్కడ చల్లగా ఉంది, చాలా చల్లగా ఉంది, చాలా పెద్ద చెట్టు. ఇక్కడ కూడా ఒక పెద్ద చెట్టు ఉంది. సో ఇక్కడ చల్లగా ఉందని చెప్పి ఒక 10-15 మినిట్స్ అట్లా కూర్చొని వెళ్దామని. వర్మ మెల్లిగా కాయలన్నీ కోస్తుంది చెట్టుకి. ఎవరైనా పట్టుకుంటే అంతే, అతను ఎవరు మాకు తెలియదని చెప్పి నేను కార్లో వెళ్ళిపోతాం. టైం 11:23 అవుతుంది. చిత్తూరుకి దగ్గరలో ఉన్నాం. సో ఇక్కడ ఏంటంటే వర్క్ ఫ్రమ్ హోమ్ లాగా వర్క్ ఫ్రమ్ కార్ అనమాట. ల్యాప్టాప్. సో చిత్తూరుకి జస్ట్ ఇంకా 20 కిలోమీటర్స్లో ఉన్నాము. అండ్ ఇది ఒక టోల్ గేట్. సో ఇంతకుముందు 7 అయినాయి, ఒకటి మిస్ చేశాను, 8. అండ్ దిస్ ఇస్ 9th వన్. సో టోటల్గా 9 టోల్ గేట్స్ ఉన్నాయి హైదరాబాద్ టు చిత్తూరు రావాలంటే. సో 12:55 అవుతుంది ఆఫ్టర్నూన్. సో చిత్తూరు చేరుకున్నా. ఉప్పల్ రింగ్ రోడ్ టు చిత్తూరు 595 కిలోమీటర్స్. అండ్ ఫ్యూయల్ చూడండి, నేను ఫుల్ ట్యాంక్ కొట్టించాను, ఇక్కడికి వచ్చింది. అంటే స్లోగానే వచ్చాము. స్పీడ్ 70 to 80 యావరేజ్ మెయింటైన్ చేస్తూ కొన్ని బ్రేక్స్ ఇస్తూ వస్తే నాకు ఈ టైం అయింది. సో ఇవాళ డేటు మార్నింగ్ 9:56 అవుతుంది. ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లోనే బ్రేక్ఫాస్ట్ చేసి వేలూరు మీదుగా తిరువనమలై స్టార్ట్ అయినాం. ఇప్పటికి టోటల్గా 640 కిలోమీటర్స్ అయింది నిన్న కాణిపాకంతో కలిపి. అండ్ ఫ్యూయల్ చూసారా, సో ఇంకా ఎంటీ అవ్వలేదు. సో టోటల్ 645 కిలోమీటర్స్ వచ్చినట్టుంది. సో వెళ్తున్నాం. ఒక 3.5 అవర్స్లో వెళ్ళడానికి ట్రై చేస్తాం. అండ్ తిరువనమలైకి వచ్చాక నెక్స్ట్ వీడియో. 63 కిలోమీటర్స్ ఫ్రమ్ ఉప్పల్ రింగ్ రోడ్. ఇంకా ట్యాంక్ ఎంటీ అవ్వలేదు, కానీ తమిళనాడులోకి ఎంటర్ అయినాం కదా అని చెప్పి ఫ్యూయల్ కొట్టిస్తున్నాం. సో తమిళనాడులో పెట్రోల్ కొట్టిస్తున్నా. ఇక లీటర్ పెట్రోల్ 103 వేలూరులో. మన దగ్గర ఏమో 110 ఉంది. సో 7 రూపీస్ తక్కువ. సో ఇది చిత్తూరు నుంచి తిరువనమలై వెళ్ళే రూటు. అయితే వేలూరు నుంచి వెళ్ళకుండా మేము వేరే రూట్లో వెళ్తున్నాము. మ్యాప్స్ ఫాలో అయ్యి. లొకేషన్ చూడండి ఎంత అద్భుతంగా ఉంది. సో మొత్తం రూట్ అంతా ఇట్లనే ఉంది, చాలా బాగుంది లొకేషన్. తిరువనమలైకి ఒక 30 కిలోమీటర్స్లో ఉన్నాం. జస్ట్ ఒక తమిళ్ టీ షాప్ దగ్గర బ్రేక్ ఇచ్చాము, ఇప్పుడే టీ తాగాము, వాష్రూమ్స్ యూజ్ చేసుకున్నాము. ఇంకా జస్ట్ ఒక 30 కిలోమీటర్స్ వెళ్తే తిరువనమలై వస్తుంది. ఇప్పుడు ఆల్మోస్ట్ 12:50 అవుతుంది. మేము 1:30 వరకు వెళ్తాం స్లోగానే. లెట్స్ సీ. సో ఫైనల్లీ తిరువనమలై ఎంట్రన్స్లో ఉన్నాము. సో టోటల్ కిలోమీటర్స్ 0 వేసిన ఉప్పల్ రింగ్ రోడ్లో ఇప్పుడు 783 కిలోమీటర్స్ నాన్ స్టాప్గా. సో హైదరాబాద్ టు తిరువనమలై కార్లో. ఫైనలీ రీచ్డ్ తిరువనమలై టెంపుల్ పక్కనే పార్కింగ్ దొరికింది, పెయిడ్ పార్కింగ్. సో ఇక్కడే పార్క్ చేసి రూమ్ కోసం వెళ్తున్నాం. సో టెంపుల్కి ఆపోజిట్ రూమ్ తీసుకున్నాం 4 మెంబర్స్కి. బాగుంది రూము. అండ్ హోటల్ నుంచి పార్సల్ వాళ్ళే తెచ్చిచ్చారు, మనీ ఇస్తే తింటున్నాం. రైస్ బనానా లీఫ్లో. వాష్రూమ్ కూడా చాలా బాగుంది, 24 hours వాటర్. సో ఇంకా తిన్నాక ప్రదక్షిణ స్టార్ట్ చేస్తాం. తిరువనమలై నార్త్ గేట్ ఇది, గోపురం. కార్ పార్కింగ్ దగ్గరికి వెళ్తున్నాం. సో లాడ్జ్లో టీవీ ఉంది, రూమ్ ఛానల్స్ తెలుగు ఏమో 150 నుంచి 186 వరకు అంట. వైఫై కూడా ఇచ్చారు. బాగుంది రూము. 2 బెడ్స్, ఇది ఒక బెడ్ పెద్దది, దీనికి ఒక ఫ్యాన్. మళ్ళీ
అండ్ టీవీ ఇచ్చారు. ఇదేమో ఇంకొక బెడ్, దీనికి ఒక ఫ్యాన్ అండ్ ఏసీ. సో అయితే ఈ రూమ్ మాకు 1500కి వచ్చింది. తక్కువనే చెప్పాలి, టెంపుల్కి ఆపోజిటే. 2000 రూపీస్ తీసుకున్నాడు ఫస్ట్, 500 రిటర్న్ ఇస్తాడు. సో కార్ పార్కింగ్ ఎక్కడైనా పెట్టచ్చు. ఇంతకుముందు అటువైపు పెట్టినా, ఇప్పుడు ఇటువైపు పెడుతున్నా. ఇదే గుడి. సో ఇది టికెట్ 50 + 27 రూపీస్ 1 డేకి పార్కింగ్. ఇదే నిన్న లాడ్జ్. ఇదేమో టెంపుల్ గోపురంకి ఆపోజిట్లోనే లాడ్జ్ తీసుకున్నా. 1 రూమ్ చాలా బాగుంది. ఇప్పుడు ప్రదక్షిణకు బయలుదేరుతున్నా. ఇప్పుడు ఇట్లా కనిపిస్తుంది కదా, ఇటు నుంచి లెఫ్ట్కి వెళ్తే అక్కడ స్టార్ట్ చేయాలి. అక్కడ కర్పూరం వేసి దండ పెట్టుకొని స్టార్ట్ చేయాలి. అక్కడ నెక్స్ట్ వీడియో చూపిస్తాం. సో మెయిన్ గోపురం ఇదే, రాజగోపురం. ఇక్కడ హారతి, దీంట్లో కర్పూరం వేసి ప్రదక్షిణ స్టార్ట్ చేస్తారు. మేము కూడా ప్రదక్షిణ స్టార్ట్ చేయడానికి కర్పూరం ఇప్పుడే వేసి మొక్కొని కొబ్బరికాయ కూడా తెచ్చుకున్నాం, కొడుతున్నాం. కొబ్బరికాయ కొట్టిన తర్వాత ప్రదక్షిణ స్టార్ట్ చేస్తాం. అక్కడ రాయింది కొబ్బరికాయ కొట్టింది, అందరు అక్కడే కొడుతున్నారు. ఇట్లా వెళ్ళాలి. ఇక్కడ నుంచి ప్రదక్షిణ స్టార్ట్ చేస్తున్నాం. అదేమో మెయిన్ ఎంట్రన్స్ దగ్గర. ఇక్కడ కూడా కొంతమంది హారతి ఇస్తున్నారు, అక్కడ మొక్కుతున్నారు కదా అది. సో ఈ దారిలో స్టార్ట్ చేస్తున్నాం మేము. ఇక్కడ కూడా ఉంది హారతి ఇచ్చేది. అక్కడ ఇవ్వచ్చు, ఇక్కడ ఇవ్వచ్చు. అంటే అది కొంతమంది అది క్లోజ్ ఉంటే ఇది ఇక్కడ ఇస్తారు. సో ఇక్కడ నుంచి కరెక్ట్గా 14 కిలోమీటర్స్. నేను ఓన్లీ 8 లింగాలు ఉంటాయి కదా, అవి మాత్రమే కవర్ చేస్తాను. ప్రదక్షిణ అయితే స్టార్ట్ అయింది. టైం ఇప్పుడే ఒక టైం చూడండి, 4:25 అవుతుంది. సో 4:25కి స్టార్ట్ చేస్తున్నాము. అంటే స్లోగా వెళ్తాము, ఇంకెప్పుడైతే తెలియదు. ఫస్ట్ ఇంద్రలింగం వస్తుంది, అక్కడ మళ్ళీ వీడియోస్ ఇస్తాం. ప్రసన్న బాబుని ఎత్తుకుని వస్తుంది. లిప్సీ. సో ఇది ఇంద్రలింగం, ఫస్ట్ లింగము వచ్చేది. ఇది లోపల బట్ ఏం బెట పదా. దేవుని అయితే తీయను ఫోటో. సో మేము కొబ్బరికాయలు తెచ్చుకున్నాము. 8 నెలల దగ్గర 8 కొట్టాలని ఇక్కడ కొడుతున్నాము. దేవుని అయితే తీయను. సో ఇది ఫస్ట్ లింగం. నెక్స్ట్ లింగం, సెకండ్ లింగం మాకు తగిలింది ఇది. సో లోపలికి ఉంటుంది, ఆ లోపలికి ఇది అగ్నిలింగము. ఇక్కడ రుద్రాక్షలు కడతారు, దేవునికి ఇట్లా చూపించి హారతి అద్దెకి కడతారు. చాలా పవర్ఫుల్ ఉంటాయి. అందరు ఇక్కడ తీసుకుంటారు. మీరు వచ్చినప్పుడు ఖచ్చితంగా తీసుకోండి. ఇప్పుడు నెక్స్ట్ మూడో లింగం యమలింగం. ఇది కానీ ఇక్కడేమో శ్మశానం లాగా ఉంది. అక్కడ ఇప్పుడు ఎవరో చనిపోతే చూపించాం. ఇదేమో యమలింగం, కార్లో వాళ్ళు చేస్తున్నారు. చూడండి, చిన్న పిల్లోడు కూడా గిరి ప్రదక్షిణ చేస్తా అంటాడు. మేము ఎత్తుకొని నడుస్తుంటే నేను దిగుతా అంటున్నాడు. దాదాపు ఒక 1/2 కిలోమీటర్ ఇట్లా నేను నడుస్తూనే ఉన్నాడు. సాక్స్ లేసాం, ఇంకా నడుస్తున్నాడు. ఇంకా మేము ఇలా నడుస్తూ అలా సాగింది. 3 లింగాలు అయిపోయినాయి, నడుస్తున్నాం. నెక్స్ట్ లింగానికి వెళ్తుంటే మధ్యలో చిన్న ఇట్లా డీర్స్ కనపడ్డాయి. ఇట్లా కొంచెం ఫారెస్ట్ ఉంటే సో వీడియో తీసిన. నెక్స్ట్ లింగం అక్కడ ఉంది, అక్కడ వీడియో తీసిన. నెక్స్ట్ నైరుతి లింగం, 4th లింగం ఇది మాకు వచ్చింది. ఇదంతా రోడ్డే. సో ఇదంతా రోడ్ నుంచే మనం నడుస్తుండాలి. అన్ని వెహికల్స్ పోతుంటాయి, బస్సులు అన్నీ జాగ్రత్తగా సైడ్ నుంచి నడుస్తుండాలి. లెఫ్ట్ లోపలికి వెళ్తే నైరుతి లింగం. అక్కడ నైరుతి అని అక్కడ రాస్తుంది, ఇక్కడ నైరుతి అని రాస్తుంది. తమిళలో ది అంటారు కదా. సో అక్కడ మూలకు ఉంది కదా, అది టెంపుల్. ఇది నైరుతి లింగం, ఇదేమో టెంపుల్. వీళ్ళు ఇక్కడ నడుస్తున్నారు. ఏది దూరంగా కనిపిస్తుంది కదా గిరి.
ఈ గిరి ప్రదక్షిణ చేస్తే శివుని చుట్టూ తిరిగినట్టే అంటారు. సాక్షాత్తు ఈ గిరినే శివుడు అని కూడా అంటారు. అందుకే మనం ఈ 14 కిలోమీటర్ల గిరి ప్రదక్షిణ చేస్తాము. ఇక్కడ నుంచి వ్యూ చాలా బాగుంది. దానిపైన కూడా ఎక్కచ్చు, కానీ ఎట్లా ఎక్కాలో మనకు తెలియదు. తిరునీరు అన్నమలై టెంపుల్ అంటే ఇది 8 అష్టలింగాలలో ఒకటి కాదు, కానీ అందరు దీనికి వెళ్తారు. ఇంకో ముందర ఉన్నామలై ఉంటుంది, దానికి కూడా వెళ్ళాలన్నమాట. ఈ నడకదారిలో ఈ 2 దర్శించుకోవాలి. ఇది బాబు పడుకుండా ఇక్కడ నుంచి గిరి చూడండి వ్యూ. దానికి ఆపోజిట్గా ఉంది, ఖచ్చితంగా ఆపోజిట్గా ఉంది. మీరు అబ్జర్వ్ చేస్తే ఆ నంది ముఖానికి చూడండి, శివుడి ముఖం లాగానే ఉంది. ఇది నంది ముఖం. ఇది ఉన్నామలై అమ్మ టెంపుల్. ఇట్లా వెళ్తే ఇదేమో అన్నామలై టెంపుల్, ఇది ఉన్నామలై టెంపుల్. 8 లింగాస్లో మావి 4 అయిపోయినాయి. ఎక్కడికక్కడ ఇక్కడ బోట్స్ ఉంటాయి, మనకి ప్రదక్షిణ బోట్స్ ఉంటాయి. ఇక్కడ చూడండి, మేము ఇందాకే నైరుతి లింగం కంప్లీట్ చేసినాము. 6 కిలోమీటర్స్ అవుట్ ఆఫ్ 14లో 6 కిలోమీటర్స్ అయిపోయింది మాది. సో నెక్స్ట్ కిలోమీటర్ దగ్గర వనలింగం ఉంది చూడండి. 6/4 అంటే 6 అయిపోయినట్టు, 14లో 7/4 అంటే 7 అయిపోయినట్టు. సో నెక్స్ట్ అయితే మాకు 7 కిలోమీటర్స్ అయినట్టు. సో టోటల్గా అక్కడ ఎక్కడికక్కడి బోట్స్ ఉంటాయి. 5వ లింగం వర్ణలింగం. ఇక్కడతో 7 కిలోమీటర్లు పూర్తయినట్టు. 14లో ఇంకా 7 మిగిలి ఉన్నాయి. ఇది వర్ణలింగం. త్రినుని వాళ్ళ అమ్మ ఎలా ఎత్తుకుపోతుంది చూడండి. వాడు కంఫర్టబుల్గా ఉంది, అమ్మ కూడా కంఫర్టబుల్గా ఉంది. ఒకరేమో ముందు, ఒకరేమో ఇక్కడ, ఒకరేమో చాలా వెనుకబడిపోయినారు. ఇట్లా నడుస్తూ ఉన్నాం. 6th లింగం వాయులింగం. ఇక్కడ ఉంది గుడి ముందు. ఇది వాయులింగం. ఈ 7వ లింగం కుబేరలింగం. తమిళ్లో గు అంటారు కాబట్టి కుబేరలింగం. సో ఇదే లోపలికి. ఇది టెంపుల్. ఈ కుబేరలింగం దగ్గర హారతి ఇస్తున్నారు. ఇది కొంచెం లోపలికి బాగుంది చూడడానికి. కొండ అటువైపు ఉంది కాబట్టి దాని దిక్కు చూపించి హారతిస్తున్నారు. ఇది ఈశాన్యలింగం, ఆఖరి లింగం 8లో. ఇది ఆఖరిది. క్లోజ్ చేస్తున్నారు, బయటకు వెళ్ళి దండం పెట్టుకొని వచ్చాడమే. యా, సో ఇక్కడే స్టార్ట్ చేసాం ప్రదక్షిణ. ఇక్కడే అయిపోయింది, ఇక్కడే ముగుస్తున్నాం. ఇదే మెయిన్ టెంపుల్. ఇందాక ఇక్కడే స్టార్ట్ చేసింది. సో టైం మేము స్టార్ట్ చేసినప్పుడు 4:25, ఇప్పుడేమో 5 to 11. 5 to 11 టైం. అండ్ ఇక్కడ ఇట్లా మొక్కొని ఇంకా ఎండ్ చేస్తాం గిరి ప్రదక్షిణ. మా వాళ్ళు కూడా ఇక్కడే ఉన్నారు. ఇట్లా వెళ్దాము వెళ్ళేటప్పుడు, ఇంకా వచ్చేటప్పుడు ఇట్లా వచ్చేసినాం. ఎట్లయినా రావచ్చు. సో ఆల్మోస్ట్ 7 hours పట్టినట్టు. స్లోగా వచ్చాం, కొంచెం బాగున్నాడు, కొంచెం లేడీస్ ఉన్నారు కాబట్టి. సో ఎండింగ్ గిరి ప్రదక్షిణ తిరువణమలై 2022. టైం 8 అయింది. ఇంకా రూమ్ నుంచి బయటకు వచ్చి దర్శనానికి వెళ్తున్నాం. లేట్గా లేచాము, కాళ్ళని నొప్పులు కదా. నిన్న 11:30 అయింది. మా వాళ్ళు ఇప్పుడే వస్తున్నారు బయటికి. దర్శనంకి వెళ్ళి ఆఫ్టర్ దర్శనం మళ్ళీ వీడియో కంటిన్యూ చేస్తా. ఇట్లా స్ట్రైట్కి వెళ్ళాలి. వెళ్ళి రైట్ సైడ్ తిరిగితే అక్కడ మెయిన్
నార్త్ గోపురం ఉంటుంది, దాని దగ్గరే దర్శనం. సో దర్శనంకి వెళ్తున్నాం. ఇప్పుడు పూలు కొంటున్నారు. మెయిన్ టెంపుల్ ఇది. దర్శనంకి ఇదే ఎంట్రన్స్. పెద్ద గోపురం. త్రిన్ను హాయ్ చెప్పు. దర్శనం అయిపోయింది గాయస్, తొందరనే అయిపోయింది. కానీ మేము లోపల కూర్చొని మెడిటేషన్ చేసినాం. ఇది కనిపిస్తుంది కదా, ఇదే గిరి. దీని ఆనుకొనే ఉంటుంది గుడి. ఇదే గిరి ప్రదక్షిణ చేస్తాం కదా, ఇదే గిరి. సాక్షాత్తు శివుడే ఆ గిరి. ఇదే మెయిన్ గుడి. కెమెరాస్ ఎలా ఉన్నాయి, లోపల గర్భగుడి దగ్గర తీయలేరు కానీ మిగతా అంతా తీస్తారు. ఇదేమో గోపురం. అక్కడ మూలకు కనిపిస్తుంది కదా, అది రాజగోపురం. అది ఒక మధ్యలో గోపురం. ఇట్లా 3, 4, 5 ఉంటాయి. అదొక గోపురం. అక్కడ పైన కనిపిస్తుంది అదొక గోపురం. సో ఇదంతా ఇక్కడ ఫ్రీగా ఉంది. అసలు ఇవాళ ఫ్రైడే కాబట్టి రష్ లేదు. సాటర్డే అయితే ఫుల్ రష్ ఉంటుంది. మా వాళ్ళు ఇక్కడ ఉన్నారు. యా అయిపోయిన దర్శనం. ఇప్పుడు ప్రసాదాలు కొనుక్కొని బయటకు వెళ్తాం. సో ఇది ప్రసాదం కౌంటరు. ఇక్కడ చూడండి, పులిహోర అండ్ స్వీట్ పొంగలి, ఈచ్ వన్ 10 రూపీస్. ఆ చిన్న బౌల్లో ఇస్తారు. అదిగోండి, పులిహోర అండ్ స్వీట్ పొంగల్ అయితే అల్టిమేట్ టేస్ట్. ఇంత గీ మొత్తం నెయ్యితో. సో ఇక్కడ చాలామంది కూర్చొని ఇట్లా తింటూ ఉన్నారు. అండ్ అక్కడ కొంతమంది ఏంటి అంటే కొంచెం పులిహోర ఇంట్లో నుంచి తీసుకొచ్చిన వాళ్ళు కూడా తింటూ ఉన్నారు. అక్కడ హ్యాండ్ వాష్ ఉంది, డ్రింకింగ్ వాటర్ కూడా ఉంది. మేము ఇప్పుడే ప్రసాదాలు తిన్నాం. ఇంకా అటు నుంచి బయటకు వెళ్ళిపోవడం అన్నమాట. సో బయటకు వస్తున్నాం. ఈ వ్యూ చూడండి ఎంత బాగుందో. ఇదే మెయిన్ నార్త్ గోపురం, అతిపెద్ద గోపురం 4 గోపురాలలో. వ్యూ చాలా బాగుంది. ఇక్కడేమో నంది, ఇక్కడ ఉంటే నంది, లోపలేమో టెంపుల్, అక్కడెక్కడ టెంపుల్. సో తిరువనమలై రూమ్ అయితే వెకేట్ చేసేసాము ఇప్పుడే. అండ్ పార్కింగ్ నుంచి వెహికల్ తీసి బయలుదేరుతున్నాము. అయితే బయలుదేరే ముందు ఈ 14 కిలోమీటర్స్ ఒకసారి కార్లో ఇట్లా రౌండ్ వేద్దామని అంటే స్టార్ట్ చేసాము. ఇప్పుడే థ్రిల్లింగ్ అయిపోయింది. ఈ 14 కిలోమీటర్స్ ఇట్లా ఒకసారి రౌండ్ వేసేసి అండ్ దెన్ విల్ మూవ్ ఆన్. యా సో టైం ఇప్పుడు 1:30 అవుతుంది. లంచ్ అయిపోయింది. జస్ట్ రూమ్ వెకేట్ చేసి ఒక రౌండ్ వేసుకొని ఇంకా వెళ్ళిపోతాం. గాయస్ దీన్ని ఇరుక్కు పిల్లయ్యారు అంటారు. సారీ ప్రొనౌన్సియేషన్ తప్పైతే, కానీ మనం తెలుగులో మోక్ష మార్గం అంటాము. ఇది మనకి కుబేరలింగం దాటిన తర్వాత వస్తుంది. సో సన్నని ద్వారం, అవతల నుంచి యువతలకి దాటాలి. మా వాళ్ళు దాటుతున్నారు, నేను ఇందాకే దాటాను. ఇరుక్కు పిల్లయ్యారు అంటారు. సో ఈశాన్యలింగంకి కుబేరలింగంకి మధ్యలో ఉంటుంది. కుబేరలింగం దాటిన తర్వాత ఉంటుంది. కొంచెం ఫన్ లాగా అనమాట, ఫన్ యాక్టివిటీ లాగా ఉంటుంది. ఇప్పుడు మేము బయలుదేరుతున్నాం ఇక్కడ నుంచి. సో ఇప్పుడు ఇక్కడ నుంచి మేము కాంచీపురం వెళ్దాం అనుకుంటున్నాము. సో యాక్చువల్గా చిత్తూరు వెళ్దామనుకున్నాం, కానీ మధ్యలో కాంచీపురం ఉంది కదా, టైం కూడా ఉందని అక్కడికి వెళ్ళి మళ్ళీ అక్కడ నుంచి చిత్తూరుకి వెళ్తాం. సో ఇప్పుడు టైం 2:24 అవుతుంది. అండ్ ఇప్పటివరకు 807 కిలోమీటర్స్ అయింది ఫ్రమ్ ఉప్పల్. లెట్స్ సీ కాంచీకి వెళ్ళేసరికి ఎన్ని కిలోమీటర్స్ అయితే చూద్దాం. అదే ఇప్పుడు స్టార్ట్ అవుతున్నాం, మెల్లిగానే వెళ్తాం. మేబీ 5:36 అవ్వచ్చేమో. లెట్స్ సీ. సో గాయ్స్, నిన్న తిరువనమలై నుంచి 2:30కి అట్లా స్టార్ట్ అయ్యి వచ్చాము. ఈవినింగ్ లేట్ అయింది, 6:30 అట్లా అయింది. అంటే మధ్యలో బ్రేక్స్ తీసుకున్నాం. దాని తర్వాత ఇక్కడికి వచ్చి బాగా ట్రాఫిక్ ఉండే, రూమ్ తీసుకొని ఫ్రెష్ అప్ అయిపోయినాం. ఛార్జింగ్ అసలు లేకుండా, అందుకే వీడియో తీయలేదు. ఇప్పుడు కంచిలో ఉన్నాం. ఇది కంచి కామాక్షి మెయిన్ టెంపుల్. ఇది మెయిన్ ఎంట్రన్స్, ఈ పెద్ద గోపురం. సో ఇక్కడే లాడ్జ్ తీసుకున్నాం. 1500 పడ్డది. చాలా బాగుంది, నాన్ ఏసీ. అక్కడ జిఎస్ఆర్ రూమ్స్ అని కనిపిస్తుంది, అక్కడ రూమ్ తీసుకున్నాం కార్ పార్క్ చేసి. సో ఇక్కడ 4 టెంపుల్స్ ఉన్నాయి మెయిన్గా. ఒకటి కామాక్షి టెంపుల్, ఒకటి ఏకాంబరనాథ్ శివుడి టెంపుల్, ఒకటి విష్ణు టెంపుల్, అక్కడే వెండి బల్లి, బంగారు బల్లి ఉంటుంది. అండ్ ఇంకొకటి ఇక్కడ దగ్గరలో ఒక టెంపుల్ ఉంటుంది. ఈ 4 చూసుకోవాలి. అయితే 2 పక్కనే ఉన్నాయి, కానీ ఇంకొక 2 దూరం ఉన్నాయి. కార్ ఇక్కడ పార్క్ చేసి ఆటోలో ఆ 2 చూసుకొని వద్దాం అనుకుంటున్నాం. 300 అంట, రీజనబుల్ అనిపించింది. సో స్టార్ట్ అవుతుంది. సో ఇది ఏకాంబరేశ్వర టెంపుల్ కంచిపురంలో. పృథ్వీలింగం ఇది మెయిన్ గోపురం, రాజగోపురం. దీని లోపల ఇక్కడ గుడి ఉంది. ఈ లోపల ఇట్లా స్ట్రైట్గా లెఫ్ట్కి వెళ్ళాలి. ఇందులో ఒక మామిడి చెట్టు ఉంది. 3500 సంవత్సరాల
పురాతనమైనది. ఇప్పుడు లేదు కానీ ఉన్నట్టు చెప్పబడుతుంది. చాలా పెద్దగా ఉంది ప్రాణంగా ఎంత టెంపుల్. సో ఇది ఏకంబర్నాథ్ టెంపుల్ మెయిన్ గోపురం బయట. ఇందాక చూపించింది లోపలిది. ఇక్కడ వరకు వెహికల్స్ ఎలా ఉంటాయి, కొంచెం లోపలికి నడుచుకుంటూ వెళ్ళాలి. చాలా గోపురం చాలా పెద్దగా ఉంది. లోపలికి కొంచెం డిస్టెన్సే ఉంది. ఇక్కడ ఈ గోపురాలు, అక్కడ మెయిన్ రోడ్డు స్ట్రైట్గా. ఇదంతా ప్రెమిసెస్. ఇది కంచి కామాక్షి టెంపుల్ లోపటి సైడ్. ఇప్పుడే దర్శనం అయిపోయింది. ఒక్క 5 మినిట్స్ కూడా పట్టదు దర్శనంకి. రష్ అయితే అసలు ఏం లేదు. 6:30 to 7:30 అభిషేకం ఉంటుంది, ఎవరిని రానివ్వరు. అందుకే మేము 7:30కి వెళ్ళినాం. 7:30కి వెళ్ళగానే 7:30కి గేట్ ఓపెన్ చేయగానే 7:35కి బయట ఉన్నాం. అమ్మవారు ఇట్లా దర్శించుకొని చాలా బాగా దర్శనం నీట్గా చేసుకొని ఇస్తారు. చాలా ఒక 5 మినిట్స్ పడుతుంది అంతే. పెద్ద క్యూ కూడా ఏం లేదు అంతే. ఇంకా అమ్మవారి దర్శనం తర్వాత ఏం లేదు. ఇంకా ప్రెమిసెస్ కూడా చాలా చిన్నదే అంతే. ఇక్కడ ఏదో ప్రసాదం కౌంటర్ ఉంది. ఇంకా ఇది ఎగ్జిట్ అంతే. ఇది మెయిన్ గోపురము, ఎగ్జిట్ అంతే, ఇంకేం లేదు, చిన్నది. సో వీళ్ళు ఇక్కడ ఉన్నారు. ఇంకా బయలుదేరి వేరే టెంపుల్కి వెళ్తాం. ఇది కామాక్షి టెంపుల్ మెయిన్ గోపురం. ఆల్రెడీ వచ్చింది ఇంతకుముందు వీడియోలో. ఇది ఇందాక తీసింది లోపల వ్యూ, ఇది బయట వ్యూ. ఇక్కడంతా చాలా ఇరికి రష్ ఉంటుంది. ఆటోస్, బైక్స్ అంతా. ఒకవేళ ఓన్ వెహికల్ తీసుకొస్తే చాలా ప్రాబ్లం అవుతుంది. దూరంగా పెట్టి ఆటోలో రావడమో లేకపోతే నడుచుకుంటూ రావడమో చేయాలి. మేము అక్కడ లాడ్జ్ తీసుకొని అక్కడ నుంచి అక్కడ కార్ అక్కడ పార్క్ చేసి నడుచుకుంటూ వచ్చాం. ఇది వరదరాజ స్వామి టెంపుల్. ఇక్కడే ఈ బంగారు బల్లి, వెండి బల్లి ఉంటుంది. సో లోపలికి వెళ్ళిన తర్వాత లెఫ్ట్కి వెళ్తే లోపల వరదరాజ స్వామి టెంపుల్ ఉంటుంది. ఫస్ట్ స్వామి దర్శనం తర్వాత మళ్ళీ దానికి ఒక 2 రూపీస్ టికెట్ ఉంటుంది. ఆ టికెట్ తీసుకొని ఇట్లా బంగారు బల్లిని ముట్టుకొని కిందికి దిగడమే. సో ఇక్కడ ఆపి టీ తాగుతున్నాం. ఆటోలో వచ్చాము మేము. గోపురం లోపల స్పేస్ కూడా బాగానే ఉంది. ఇప్పుడు ఇంకా రూమ్కి వెళ్ళిపోయి ఇక్కడ నుంచి బయలుదేరిపోతాం.